Hi learners, hope you are all doing well. In today's video, let's learn structure 8, that is subject plus verb plus to infinitive. ఇంతకీ టు ఇన్ఫైనిటివ్ అంటే ఏంటి అది నేర్చుకుందాం. అది నేర్చుకున్న తర్వాత దాదాపు 25 తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఈ స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా టు ఇన్ఫైనిటివ్ అంటే ఈ ఇన్ఫైనిటివ్ అంటే బేర్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. మనం V1 అని అనుకుంటాం కదా, వర్బ్ యొక్క మొదటి ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, sang, sang. ఇందులో ఈ సింగ్ అనేటువంటిది బేర్ ఫార్మ్ ఆర్ బేస్ ఫార్మ్ అంటాం. దాని ముందర మనం టు యాడ్ చేసినట్లయితే అది టు ఇన్ఫైనిటివ్ అవుతుంది. ఇది మనం ఏదైనా పర్పస్, ఇంటెన్షన్ లేదా మన కోరిక, ఉద్దేశం, మన లక్ష్యం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం టు ఎక్కువగా వాడతాం. అందుకే మనం తరచూ మాట్లాడేటప్పుడు ఐ వాంట్ టు, ఐ యూజ్ టు ఇలా వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఐ ఫీల్ టు వాడడానికి ఎక్కడెక్కడ వాడతాం, ఏ సందర్భంలో వాడాలో ఒకసారి చూద్దాం. ఎక్స్ప్రెస్ పర్పస్ ఆర్ ఇంటెన్షన్, మన యొక్క ఉద్దేశం చెప్పడానికి టు ఇన్ఫినిటివ్ వాడతాం. ఎగ్జాంపుల్కి షీ వెంట్ టు ద స్టోర్ టు బై గ్రోసరీస్. షీ వెంట్ టు ద స్టోర్ అంటే మనకు అక్కడ ఒక సెంటెన్స్ మీనింగ్ వచ్చింది, స్టోర్కి ఆమె వెళ్ళిందని. ఎందుకు వెళ్ళింది స్టోర్కి, అక్కడ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? గ్రోసరీస్ కొనుక్కోవడానికి వెళ్ళిందండి. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము టు ఇన్ఫినిటివ్, టు ప్లస్ వెబ్ యొక్క BUY ఫస్ట్ ఫామ్ మనం V1 అంటాము, అది వాడడం జరిగింది. షీ వెంట్ టు ద స్టోర్ టు బై గ్రోసరీస్. అలాగే పర్పస్ చూపించడానికి హీ వర్క్స్ హార్డ్ టు ఎర్న్ మనీ. ఆయన చాలా కష్టపడతాడు, ఎందుకని? టు ఎర్న్ మనీ, డబ్బు కోసం కష్టపడతాడు. ఎక్స్ప్రెస్ డిజైర్ ఆర్ ప్లాన్, మన యొక్క ప్రణాళికలు కానీ మన తీవ్రమైన కోరిక చెప్పడానికి కూడా మనం వాడచ్చు. ది ప్లాన్ టు ట్రావెల్ నెక్స్ట్ సమ్మర్. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎందుకండి? టు ట్రావెల్ నెక్స్ట్ సమ్మర్. ఆఫ్టర్ సర్టెన్ వర్బ్స్, కొన్ని వర్బ్స్ తర్వాత మనకి ఆటోమేటిక్గా టు ప్లస్ ఇన్ఫినిటివ్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వాంట్, డిసైడ్, అగ్రీ, హోప్, ఎక్స్పెక్ట్, వీటి తర్వాత ఖచ్చితంగా టు వచ్చి తీరుతుంది. షీ హోప్స్ టు విన్ ద రేస్. షీ హోప్స్ టు విన్ ద రేస్. ఇలాగనే లైక్, లవ్, ప్రిఫర్, బిగిన్, స్టార్ట్, ట్రై, అటెంప్ట్, చూస్, కంటిన్యూ, ఇంటెంట్, ప్రపోజ్, డిజైర్, విష్, వాంట్, hate, dislike, hope, expect, promise, refuse, fear, remember, forget, offer, learn. వీటి తర్వాత టు అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆఫ్టర్ అడ్జెక్టివ్స్, someone feels a certain way. ఎవరైనా ఎందుకు ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు, ఒక విధమైన భావనలో ఉన్నారు చెప్పడానికి ఐఎమ్ హ్యాపీ, నాకు హ్యాపీగా ఉంది, నా ఫీలింగ్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ. ఎందుకు? టు హెల్ప్ యూ, మీకు హెల్ప్ చేయడం నాకు చాలా సంతోషం చెప్తాం. ఐఎమ్ హ్యాపీ టు టీచ్ యూ ఇంగ్లీష్ గ్రామర్, మీ అందరికీ ఇంగ్లీష్ గ్రామర్ నేర్పడం నాకు ఎంతో సంతోషకరం. ఇన్ ఎక్స్ప్రెషన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్ వేరియస్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇడియమాటిక్ ఫ్రేజెస్. ఇంకా రెగ్యులర్గా ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో కూడా మనం వాడతాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టే హైడ్రేటెడ్. ఇంపార్టెంట్ తర్వాత మనం సాధారణంగా టు వాడతాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టే హైడ్రేటెడ్. ఈ విధంగా టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటో కూలంకషంగా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ వాడి సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. షీ లైక్స్ టు రీడ్ బుక్స్. ఇప్పుడు చెప్పండి, ఇందులో సబ్జెక్ట్ ఏంటి? షీ అనేటువంటిది సబ్జెక్టు, లైక్స్ అనేటువంటిది వర్బ్. ఇందాక మనం అనుకున్నట్టుగా లైక్, ఫీల్, ప్రామిస్ ఇటువంటి వాటికి తర్వాత వెంటనే టు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం టు ఇన్ఫినిటివ్ వాడడం జరిగింది. షీ లైక్స్ టు రీడ్ అనేటువంటిది టు ఇన్ఫినిటివ్. ఇక్కడ చూసినట్లయితే మీకు రెండు వర్బ్స్ ఉన్నాయి. రీడ్ అనేటువంటిది కూడా వర్బ్, లైక్స్ అనేటువంటిది కూడా వర్బ్. అయితే ఇక్కడ ఈ వర్బ్ని మనం టు ఇన్ఫినిటివ్ ఫామ్లో వాడడం జరిగింది. షీ లైక్స్ టు రీడ్ బుక్స్. వారు ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దే డిసైడెడ్ టు గో హోమ్. దే డిసైడెడ్ టు గో హోమ్. దే అనేటువంటిది సబ్జెక్ట్, డిసైడెడ్ అనేటువంటిది వర్బ్, టు గో అనేటువంటిది ఇక్కడ మనకి టు ఇన్ఫినిటివ్, హోమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్. అతనికి
సాకర్ ఆడాలని ఉంది. హీ వాంట్స్ టు ప్లే సాకర్. ఇంతకీ సాకర్ అంటే ఏంటండి? సాకర్ అంటే ఏంటో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. హీ సబ్జెక్ట్, వాంట్స్ వర్బ్, టు ప్లే అనేది టు ఇన్ఫినిటివ్, సాకర్ అనేటువంటిది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్. మనం మరింత కష్టపడి చదవాలి. ఇప్పటికి మనం బాగా ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం. సాధారణమైనటువంటి సెంటెన్సెస్ నుండి ఇవాళ స్ట్రక్చర్స్ వరకు వచ్చేసాం. ఆంగ్ల సంస్థ ఛానల్లో మనం స్ట్రక్చర్స్ నేర్చుకునేంత స్థాయికి ఎదిగిపోయామంటే ఇంగ్లీష్లో మనం బేసిక్ ఇంటర్మీడియట్ స్థాయి దాటి కాస్త అడ్వాన్స్డ్ స్టేజ్కి దగ్గరలో ఉన్నాం. మనం మరింత కష్టపడి చదివితే ఇంగ్లీష్లో కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంటుంది, వచ్చేస్తుంది. వీ నీడ్ టు స్టడీ హార్డ్. వీ అనేటువంటి సబ్జెక్ట్, నీడ్ అనేటువంటి వర్బ్, టు స్టడీ అనేటువంటిది టు ఇన్ఫినిటివ్ అండ్ హార్డ్ అనేటువంటిది అడ్వర్బ్. నేను త్వరలోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ టు ట్రావెల్ సూన్. ఐ అనేటువంటి సబ్జెక్ట్, హోప్ అనేటువంటి వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ అనేది ఇక్కడ టు ట్రావెల్, సూన్ అనేటువంటిది యాడ్వర్బ్. అయితే మీకు ఇక్కడ ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ అనేటువంటిది కొత్తగా వచ్చింది. ఇంతకీ యాడ్వర్బ్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. యాడ్జెక్టివ్ మనకు తెలుసు, విశేషణము, ఏదైనా నౌన్ లేదా ప్రొనౌన్ గురించి వివరించేది, వర్ణించేది, చెప్పేది యాడ్వర్బ్. అయితే మరి వర్బ్ కూడా ఉంటుంది కదా. ఒక వర్బ్ని కూడా మనము వర్ణించవచ్చు, దాని గురించి కూడా చెప్పచ్చు, దాన్ని కూడా పగడవచ్చు, అది యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోప్ అనేటువంటిది ఒక వర్బ్ ఉంది, ఇక్కడ టు ట్రావెల్ అనేటువంటిది ఒక వర్బ్ ఉంది, మనం టు ఇన్ఫినిటీగా వాడాం. దీన్ని క్వాలిఫై చేసేది, దీని గురించి వర్ణించేది ఇక్కడ సూన్ అనేటువంటిది. అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పుడు, వెంటనే వెళ్ళాలనుకుంటున్నారు, అది ఇక్కడ యాడ్వర్బ్ అనమాట. పిల్లికి ఎలుకలను వెంబడించడం అంటే చాలా ఇష్టం. ద క్యాట్ లవ్స్ టు చేస్ మైస్. ఆమె మమ్మల్ని కలవడానికి అంగీకరించింది. షీ అగ్రీడ్ టు మీట్ అస్. ఆల్రెడీ మనము 5 సెంటెన్సెస్కి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాం కాబట్టి మిగతా సెంటెన్సెస్ని మీ అంతటా మీరు సబ్జెక్ట్ ఏంటో, వర్బ్ ఏంటో, టు ఇన్ఫినిటివ్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కష్టంగా అనిపించినట్లయితే కింద ఇచ్చినటువంటి ఈ వివరణ చూస్తే మీకు స్ప్లిట్ టైప్ అనేటువంటిది ఈజీగా తెలుస్తుంది. వారు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ది ప్రామిస్డ్ టు హెల్ప్. ఆయన సహకరించడానికి నిరాకరించారు. ఈ రిఫ్యూజ్డ్ టు కోఆపరేట్. మేము ప్యారిస్ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాము. వి ప్లాన్ టు విజిట్ ప్యారిస్. నా తాళాలు తీసుకురావడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై కీస్. ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై కీస్. ఆమె ఆ పజిల్ను సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. పజిల్ అంటే క్లిష్టమైనటువంటిది, అర్థం కానిటువంటిది. తెలుగులో మనం ప్రహేళిక అంటాం. ఆమె ఆ ప్రహేళికను సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది, పరిష్కరించే ప్రయత్నం చేసింది. షీ ట్రైడ్ టు సాల్వ్ ద పజిల్. ఇక్కడ సాల్వ్ కానీ పజిల్ కానీ వీటిని గ్రాంధికమైనటువంటి తెలుగులో పూర్తిగా ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు చేసేకుండా మన ప్రయత్నం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడం కాబట్టి నేను ఈ సాల్వ్ అనేటువంటి వాటిని పరిష్కరించింది లేదా సాధించిందని రాయట్లేదు. వారు రైడ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆఫర్ టు గివ్ ఎ రైడ్. ఆయన సకాలంలో పూర్తి చేయగలిగాడు పని. హీ మేనేజ్ టు ఫినిష్ ఆన్ టైమ్. ఆన్ టైము, ఇన్ టైము రెండు ఉన్నాయండి. ఆన్ టైం అంటే మనం ఇచ్చిన టైము 12 గంటలు అంటే 12 గంటలకల్లా చేసేస్తే అది ఆన్ టైం. ఇన్ టైం అంటే 10కో 11కో చేసాం అనుకోండి ఇన్ టైం. జనవరి 1 కల్లా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇది నా టార్గెట్. ఒకవేళ జనవరి 1 తారీఖు కల్లా చేసుకున్నంటే ఐ మేనేజ్ టు ఫినిష్ మై టార్గెట్ ఆన్ టైం. లేదు నాకు డిసెంబర్ 25కే వచ్చేసింది అనుకోండి, ఐ మేనేజ్ టు ఫినిష్ మై టార్గెట్ ఇన్ టైం. ఇది మనం ఆన్ టైము, ఇన్ టైం ఎప్పుడు వాడాలో. మేము డిన్నర్ చేయాలని నిర్ణయించుకున్నాం. వి డిసైడెడ్ టు హ్యావ్ డిన్నర్ అవుట్. బయట డిన్నర్ చేయాలని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారంట. నాకు స్పానిష్ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ స్పానిష్. ఆమె డోర్ లాక్ చేయడం మర్చిపోయింది. షీ ఫర్గాట్ టు లాక్ ది డోర్. వారు రైలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ది చూస్ టు టేక్ ది ట్రైన్. అతను పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. హీ నీడ్స్ టు కంప్లీట్ ది టాస్క్. సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. వి డిసైడెడ్ టు పోస్ట్పోన్ ది మీటింగ్. సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. నేను నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను. ఐ హోప్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్.
ఆమె కేక్ తయారు చేయడం మొదలెట్టింది. షీ స్టార్టెడ్ టు బేక్ ఎ కేక్. వారు ఈత నేర్చుకున్నారు. దే లెర్న్డ్ టు స్విమ్. అతను పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించాడు. హీ అటెంప్టెడ్ టు క్లైంబ్ ది మౌంటైన్. ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా పర్వతాధిరోహణ లాంటిదేనండి. ఎప్పటికీ తరగదు, చాలా ఉంటుంది. పెద్ద మహాసముద్రం, పెద్ద ఎవరెస్ట్ మించినటువంటి పర్వతం ఇంగ్లీష్. అందువలన హీ అటెంప్టెడ్ టు క్లైంబ్ ది మౌంటైన్. మధ్యాహ్నం కలుద్దామని ఒప్పుకున్నాం మేము. వీ అగ్రీడ్ టు మీట్ ఎట్ నూన్. నేను ఒక నవల చదవాలని అనుకుంటున్నాను. ఐ ప్లాన్ టు రీడ్ అ నావల్. ఆమె మాట్లాడడానికి సంకోచించింది. షీ హెసిటేటెడ్ టు స్పీక్. సంకోచించటం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, మొహమాట పడడం, హెసిటేట్ అని మనం అంటాం. వారు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు. దే ఇంటెండ్ టు బై ఎ హౌస్. అతను ప్రపంచాన్ని చుట్టి రావాలని అనుకుంటున్నాడు. హీ విషెస్ టు ట్రావెల్ ది వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 29 వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఈ సబ్జెక్ట్ వర్బ్ టు ఇన్ఫినిటివ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ అనేటువంటి స్ట్రక్చర్ వాడి సెంటెన్సెస్ నిర్మించడం నేర్చుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి. 30వ సెంటెన్స్ని మీరు పూర్తి చేయాలని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా 30వ సెంటెన్స్ రాయాలి కామెంట్ బాక్స్లో. I appreciate your patience in learning English. Please subscribe to Angshanta YouTube channel. See you in the next video. Until then, have a nice time. Bye bye.